అందరికీ శనార్థులు నేను మీ శ్రీవల్లి లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటెన్క వార్తలకు పోదాం. ముఖ్యమంత్రిని మర్చిపోతుర్రు, సొంత పార్టీ వాళ్ళే గిట్లెందుకు చేస్తుర్రు? బడికి రాయి కడతలేరు, ఓనర్ తాళాలు ఎత్తమంటారు. 8 ఏళ్ల తర్వాత దొరికిండు, ఎట్లా పట్టుకున్నారో చూడుర్రి. సంబరాల అంబట, సందేహాల అంబట, ఇంట్లో శవం 2 రోజులు, ఎంక్వైరీ చేస్తున్న పోలీసులు. మన తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరులా మీకన్నా గుర్తున్నదా లేదా అని అడిగిన అన్నట్టు ఈ నడుమ అందరు మర్చిపోతున్నారని అడుగుతాన్నా. మళ్ళా నన్ను కూడా ట్రోల్ చేశారు సుమా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నామని అంటే వాళ్ళ పార్టీ లీడర్లకు కూడా సార్ పేరు గుర్తుంటలేదు. మరి ఎవరా లీడరు అరుచుకుందాం పార్రి. అబ్బా అబ్బా, ఈ బాధ పగల్లో కూడా రావద్దు పోన్రి. కావాలని చెప్తున్నారా లేకపోతే నిజంగానే మర్చిపోతున్నారా అర్థమైతలేదు. నిత్యం ఏనో తాన ప్రెస్ మీట్లు పెట్టినా, నెలకో బహిరంగ సభ పెట్టినా, టీవీలలో కనబట్టట్టు నోరువంగా మొత్తుకున్నా, దినాము పేపర్లలో పెద్ద పెద్ద బొమ్మలు వేయించుకున్నా గానీ ముఖ్యమంత్రి పేరు మర్చిపోతున్నారు. మొన్న పుష్ప 2 సినిమాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన అల్లు అర్జున్ కూడా స్టేజ్ ఎక్కంగానే మైక్ పట్టుకొని ముఖ్యమంత్రి పేరు మర్చిపోయా. ఇక అది పొట్టు పొట్టు వైరల్ అయ్యాయి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుందిగా Sorry. I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. గది మరవక ముందుకే మళ్ళా ప్రపంచ తెలుగు సమైక్య సభలల్లా ముఖ్యమంత్రి సార్ వస్తుంటే ఆహ్వానం పలకాలే కదా, అగో గప్పుడు కూడా పేరు మర్చిపోయారు. ఇంక దాని మీద పెద్ద చర్చనే నడిచిందుల్లో. సరే, అల్లు అర్జున్ అంటే సినిమా మనిషి, సినిమా ఆలోచనలు ఎక్కువ ఉంటాడు కాబట్టి పేరు మర్చిపోయిండు అనుకుందాం. ఇక ఇప్పుడు ఈయన హడావిలు ఉండనో లేకపోతే టెన్షన్లు ఉండనో పేరు మర్చిపోయిండు అని ఒక పార అనుకుందాం. ఇగో ఇప్పుడు గీ లీడర్ కూడా గట్టిన పేరు మర్చిపోయిండులా. ఇన్నూరు రూపారి మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అగో ఇన్నర్ కదా, స్వయాన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, నిత్యం గాంధీ భవన్లోనే ఉండి పూటకో ప్రెస్ మీట్ పెట్టే జగ్గారెడ్డి సార్ కూడా రేవంత్ రెడ్డి అనబోయి కిరణ్ కుమార్ రెడ్డి అనబట్టే. ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మొన్ననేమో అల్లు అర్జున్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయినందుకే జైల్లో పెట్టిందని చెప్పి చాలా పెద్ద చర్చ నడిచే. ఇక మొన్ననేమో ప్రపంచ తెలుగు సభల పేరు మర్చిపోయినందుకు అది ప్రతిపక్షాల కుట్ర అని. మరి ఇప్పుడేమంటారు సార్లు, అయానా మీ పార్టీ లీడరే కదా అని చెప్పి కింద కామెంట్లలో జనాలు మాత్రం పొట్టు పొట్టు అడుచుకుంటున్నారు. పోన్రి, నేను అడిగిన ఒక డాక్టర్ నాకు తెలిసిన ఆయన, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండినా రేవంత్ రెడ్డి అంటే, ఇక మీరు చెప్పినవి కరెక్టే, ఇవన్నీ కారణాలు, ఆయనలో ఆందోళన పెరుగుతున్నది. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది, అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయి నోట్ల నుంచి. నీ పేరు మర్చిపోతున్నారు జనం, మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట. ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు, నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిడుతూ ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే 11 మంది ఎమ్మెల్యేలట, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల
నీలో ఆందోళన పెరిగిపోతా ఉన్నది రేవంత్ రెడ్డి. ఇక కొందరేమో ఏమన్నా పని చేస్తేనేమో చెప్పుకోదగ్గది ఉంటే పేరు గుర్తుంటది, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నా ఏమన్నా పేరు నిలవాడు, ఏం చేసిండని పేరు గుర్తుంటదుల్లా అని పట్టిరు కామెంట్లల్లా. ఇక ఈ ముచ్చట చేతులు నోయంగా షేర్లు ఎత్తుంటే మీకోసం పట్టుకొచ్చినాముల్లా. అబ్బా మన గద్దరన్న పాట గుర్తు చేసుకోక తప్పేటట్టు లేదు పోన్రి. చెట్టు కింద మా పోరగాళ్ళురా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరగాళ్ళు వస్తే పంతులు రారు, పంతులు వస్తే పోరలు రారు, పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయడానికి మా సారుగానికి షాకు పీసు లేదో మాయన్నల్లారా. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పటికీ సర్కార్ బల్లే తీరైతే ఇట్నే ఉన్నదుల్లా. బల్లకి తాళాలు ఎత్తాడు ఓనర్ వచ్చి చూడుర్రో పారి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పిండుల్లా? ఉచిత విద్య ఉండాలన్నాడు, ఉచిత వైద్యం ఉండాలన్నాడు. కానీ ఈనాటి పాలకులు ఏం చేస్తున్నారు? పోరగాళ్ళకు చదువుకుందామంటే చదువును దూరం చేస్తున్నారు. ప్రైవేటు బళ్లకు లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఇష్టపూర్తిగా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ప్రైవేటు బళ్లకు మద్దతు పలుకుతున్నారు. కానీ సర్కారు బళ్ళల్లో సవలతులు లేక, సవలతులుంటే సార్లు లేక సుక్కలు చూస్తున్నారు పోరగాళ్ళు సరైన చదువు దొరకక. ఇప్పుడు కొత్తగా చదువుకుంటానికి బడే లేకుండా అయిపోతుంది. ఇగో గీడ రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిరి కాలనీలా ఎస్సీ హాస్టల్ ఉంది కదా, అది ప్రైవేట్ వాళ్ళది. సర్కారు వాళ్ళు కిరాయి తీసుకున్నారు. కిరాయి తీసుకున్నప్పుడు మరి నెల నెల కిరాయి వాళ్ళకి ఇవ్వాలి కదా. అగో వాళ్ళు అట్లా ఇస్తలేరట. 21 నెలలు అవుతుందట కిరాయి కట్టక. 4 లక్షల కరెంటు బిల్లే ఉందంటే ఇక అర్థం చేసుకోరి. అందుకే ఇగో ఓనర్ వచ్చి హాస్టల్లో కూర్చొని మీరు ఇప్పుడు ఎమ్మటే కాల్ చేయాలని వచ్చిండు. వారం 10 రోజులు కాదు సార్, మేము ఆల్రెడీ మీకు ఇచ్చి మీకు వచ్చి కలిసి కూడా దాదాపు 1 మంత్ బిఫోర్ 24 తారీఖే 1 మంత్ అయింది. అవును సార్, మీరు ఆ బిల్డింగ్ని కలెక్టర్ని కన్విన్స్ చేసి వాళ్ళకు నెలలో 15 రోజులు టైం తీసుకొని ఇవ్వచ్చు కదా. మీరు ఇప్పుడు 21 నెల రెంట్ లేదు, 4 లక్షల కరెంట్ బిల్ ఉంది, ఇక్కడ ఇంకొక దానికి మొత్తం ఆల్రెడీ మ్యారేజ్ ఉంది, మాకు మొత్తం బిల్డింగ్ కలర్ పెట్టిస్తున్నాము. విన్నారా? ఎట్లయితే మీరు కాల్ చేయాల్సిందే సార్. అది అట్లా లేదు, లేలే చేయాల్సిందే సార్. అట్లా కుదరదు, చేయాల్సిందే. అది సమస్యనే లేదు, చేయాల్సిందే. మాట్లాడు సార్. అదే టైం ఇవ్వట్లేదు, కింద కూర్చున్నాడు చేయాలంటే చేయాలంటాడు సార్. మరి నాకు మొబైల్ 1 మంత్ అయిపోయింది కదా, నేను టైం ఇచ్చి కూడా. అది ఇప్పుడు స్టూడెంట్స్ మొత్తం వీడు అమాయకులుగా ఏమి అది లేనట్టు ఉన్నారు. ఇక వెంటనే కొన్ని విద్యార్థి సంఘాలు వచ్చి ఒక వారం రోజుల దాకా టైం తీసుకున్నారట. ఇక వారం రోజులు టైం ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వాలు మనల్ని రెంటిళ్లలో ఉంచి, రెంట్ ఉన్నటువంటి కాంప్లెక్స్లలో ఉంచి మన జీవితాలతో చెలగాట మారుతున్నాయి కనుక విద్యార్థి మిత్రులారా, తెలంగాణ సామాజిక స్టూడెంట్ ఆర్గనైజేషన్ నిరంతరం మీతోటి ఉంటుంది. మీకు ఏ సమస్య వచ్చినా అన్నా అంటే నేనున్నా అనేటటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి మన అన్నలు, మనతో పాటు నాతో పాటు వచ్చినటువంటి అన్నలు కూడా ఎప్పుడు నిరంతరం మీతోటి ఉండి మీకున్నటువంటి ఏ సమస్యనైనా పరిష్కరించే విధంగా మనం చేద్దాం. ఆ వారం రోజుల ఖాళీ చేయాలి అన్నట్టు హాస్టల్, లేకపోతే కిరాయి అన్న కట్టాలి. టైంకి అన్నగారు వచ్చి మాట్లాడి మనకి వారం రోజుల టైం ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ అన్న. ఒకవేళ మీరే లేకపోతే మన పరిస్థితి ఇప్పుడు వేరేతుంది. అలాగే అన్నలకు కూడా ప్రెసిడెంట్ అన్న కానీ మన అన్న కానీ చాలా మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు. మన పరిస్థితిపై కొట్లాడవలసిన బాధ్యత మనదే. కాబట్టి మనం అందరం ఐకమత్యం నుండి ఈ సమస్యని తీసుకుందామని కోరుకుంటున్నాం. సర్కారేమో ఆ పర్యటన పోయి ఈ పర్యటన పోయి లక్షల కోట్లు తెచ్చినాం, ప్రాజెక్టుల కోట్లు పెడుతున్నాం అని చెప్పేసి చెప్పబట్టే. కానీ పిల్లలకు చదువుకుంటేందుకు బళ్ళకు కిరాయి కట్టేంత పైసలు లేవా సర్కార్ దగ్గర అని చెప్పేసి చాలా మందే గరం అవుతున్నారు. సార్ వారం రోజుల్లో గడువు కల్పించారన్నట్టుగా 7 రోజులు అంటే ఉన్నది ఉన్నట్టు ఇప్పుడే బయటికి పెట్టేస్తారు సార్.
స్తోమత వచ్చినప్పుడు మాకు వచ్చి అండగా నిలబడి మేము ఉన్నాం రా అని మాకు చెప్పి ధైర్యం ఇచ్చి ఒక వారం రోజులు గడువు ఇప్పించినారు. మరియు అదేవిధంగా మాకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది ఇప్పిస్తే మీ యొక్క ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఎన్ని మారినా ఏది మారినా గానీ ఈ బడి పిల్లలు చదువుకున్నందుకు బడి మాత్రం మారతలేదు, చదువు చక్కగా అయితే చెప్తలేరు సర్కారు. మొన్నటిదాకా ఫుడ్ పాయిజన్లు అయ్యి బల్లె ఉన్న విద్యార్థులు దావకాన్లుండే, ఇప్పుడు మళ్ళా బళ్ళు మూత పడబట్టే ముద్దుగుంది పోండ్రి సర్కారు తీరు. ఒక చదువు విషయంలోనే గిట్లెందుకు ఎత్తదో ఏమో. ముచ్చట జరిగిందనుకో ఎమ్మటే మాట్లాడితే ముద్దుగుంటది. ఆ ముచ్చట జరిగింది ఒకప్పుడు అయితే ఇంకోసారి మాట్లాడితే ఎట్లుంటదిలా? ఎప్పుడు ఓట్లయినాయి, ఎప్పుడు గెలిచిండ్రు, ఎప్పుడు మాట్లాడతాండ్రు సారు? అగో ఎవరు ఆ సారు అని అంటారా? ఏం మాట్లాడిండ్రు అని అంటారా? ఈనురు మీరే. అన్నట్టే ఉందిగా కథ. ఎప్పుడు ఎలక్షన్లు అయినాయి, ఎప్పుడు రిజల్ట్ వచ్చింది, ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ సారు. ఎలక్షన్ అయిపోయే ఓడేటోళ్ళు ఓడే, గెలిచేటోళ్ళు గెలిచి అధికారంలోకి రానే వచ్చే 8 నెలలు కూడా గడవనే వచ్చే. ఇగో ఇప్పుడు లెక్కెత్తాను ఈ సారు. ముందుగాల ఈ సారు ముచ్చటై రూపాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని భావించాం. కానీ ఓటమి పాలయ్యాం. ఓడిపోతే ఓడిపోయాం, చాలా ఘోరంగా ఓడిపోయాం, ఒప్పుకోవాలి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నాం. 164 సీట్లు వారు గెలుచుకున్నారు. మన ఎవరికి అర్థం కాదా? ఇంద్ర బాబు మనకు 11 వచ్చినాయని మనకు అర్థం కాదా? మనకు అర్థం కాకపోతే అర్థం కాపోయింది. వాళ్ళకు 164 సీట్లు వాళ్ళకి ఎందుకు వచ్చాయో వాళ్ళకే అర్థం కాదు. అంటే ఏం జరిగింది? 2-3 కలవడంతో బలం పెరిగిందా, లేక మనకు తెలియని వ్యతిరేకత ఏమైనా ఉన్నదా, లేక ఏదైనా మాయ జరిగిందా అనేటువంటి అనుమానాలు కోపంలుగా మన మనసులో ఉన్నాయి. ఏది ఏమైనా ఓటమి పాలయ్యాం. అగో ఇన్నర్ కదా, ఇలా పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయో వీళ్ళకి తెలియదట. అవతల పార్టీ గెలిచిన పార్టీ కూటమి పార్టీ ఉంది కదా, వాళ్ళకు 165 ఎందుకు వచ్చినాయో వాళ్ళకు కూడా తెలియదట. వాళ్ళు వచ్చి ఈ సారుకు శివలే చెప్తే ఈ సారు మొత్తం మందికి చెప్తున్నట్టే ఉంది కథ. మీ పార్టీకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయో మీ పార్టీ అధ్యక్షుడిని అడగాలి గాని మీకు కూడా తెలియదంటే ఎట్లా సారు? సరే పోనీ మీ పార్టీ ముచ్చట మీకు ఎరుకుందో ఎరకలేదో తెలుసో తెలియదో మీకు ఎరక, కానీ అవతల పార్టీ కూడా తెలియదని మీరు ఎట్లా అంటారు సారు? అవతల పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి మీకు చెప్పిర్రా? వాళ్ళు అధికారంలోకి వచ్చే ఏలువాడి ఏళ్ళ వచ్చే. మరి ఇప్పుడు మీకెందుకు గీ ముచ్చట యాదికొచ్చింది? ఇప్పుడే మేలుకొచ్చిందా? లేకపోతే అనవట్టిరు గీ ముచ్చటరికైన పబ్లిక్. మీకు 11 సీట్లు ఎందుకు వచ్చినాయో మీ మాజీ ముఖ్యమంత్రి మీ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయనకి ఎరికే. మీకు తెలియకపోతే మీ పార్టీ అధ్యక్షుని పోయి మళ్ళీ అడుగోసారి ఎందుకు వచ్చినాయి సారు మనకని. రిజల్ట్ నాడు మాట్లాడాల్సిన మాట ఇగో ఇప్పుడు మాట్లాడినందుకు నీకు ఇంకా సందేహం ఉన్నది, సందేహాల రాంబాబు అంటున్నారు. సంబరాల రాంబాబు కాస్త సందేహాల రాంబాబు అని చెప్పేసి కింద కామెంట్లు పెడుతున్నారు పబ్లిక్. అయితే వీళ్ళకి 11 సీట్లు వచ్చేటి వీళ్ళకి తెలియకపోయినా, వాళ్ళకు 165 సీట్లు వచ్చేటి వాళ్ళకి తెలియకపోయినా పబ్లిక్ అయితే మొత్తం కుల్లా తెలుసు ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరిని గెలిపించుకోవాలనేది. అందుకే ఓట్లు ఎవరికి వేయాలి, ఎవరు గెలిపించుకోవాల్సిందో గాళ్ళనే గెలిపించుకున్నారు. గీ ముచ్చట కూడా తెలియదా సార్కు అనవచ్చిడు గీ ముచ్చటరికైనా పబ్లిక్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఒకసారి కేసు బుక్ అయిందంటే ఎప్పుడు కనబడితే అప్పుడు అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. చట్టంలో కూడా అట్నే ఉంటుంది. కానీ గినను గట్ల అరెస్ట్ చేయొద్దంట, ఉల్టా పోలీసు వాళ్ళ మీదకి ఎట్లా పడతాడు చూడుర్రీ.
ఒక్కసారి కేసు రికార్డుకి ఎక్కింది అనుకో, కేసు బుక్ అయింది అనుకో, కథమే. నువ్వు వేడున్నా ఎన్ని రోజులు పోయినా ఏమైనా కూడా నిన్ను అరెస్ట్ చేయక తప్పదుల్లా. చట్టం తన పని తను చేసుకుంటూ పోతేనే ఉంటది. ఇగో సేమ్ గిట్లనే ఈ గుంటూరు జిల్లా తాడపల్లి కాడ అయ్యింది. ముచ్చటేందంటే పోయిన సంవత్సరంలో గంజాయి కేసులో 6 మీద కేసు పెట్టిరాట ఆ ఏరియా పోలీసోళ్ళు. అందులో ఒక 4 దొరికిరాట, 4 రిమాండ్ చేసిర్రు. ఇంకో 2 పరారులు ఉన్నాడు. అయితే ఇక నిన్న గిన కనబడేసరికి ఇంకొక ఆయనను కూడా అరెస్ట్ చేసిరాట. అగో ఇన్ని రోజులు ఏం చేసిరు, ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలనే కుట్ర పన్నుతున్నారా అని చెప్పేసి ఇక ఇంటోళ్ళు వీళ్ళు కూడా గరం అవుతున్నారు. కానీ చట్టం ఊకోదు కదా. ఎన్ని రోజులైనా సరే రికార్డులకు పేరు ఎక్కిందంటే అరెస్ట్ కాక తప్పదు. ఈసారి చెప్తాడు కుద్దు ఏం జరిగిందో ఇనూరు రూపాయి. గత సంవత్సరం 2024 ఏప్రిల్ నెలలో క్రైమ్ నంబరు 215/24 గాంజా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అట్టి కేసులో సుమారు ఆరుగురు ముద్దాయిలు ఉండగా మేము గతంలో 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఒక అతను పరారులో ఉన్నాడు. ఇంకా అందులో ఒక వ్యక్తి అయినటువంటి మణికంఠ అనే వ్యక్తిని నిన్న సాయంత్రం భరతమాత స్టాట్యూ దగ్గరలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే తల్లిదండ్రులు ఇక్కడ మాట్లాడటం జరిగిందో వాళ్ళు మణికంఠ తల్లిదండ్రులు. గత 9 నెలలుగా పోలీసులు కన్నుగప్పి తప్పించుకు పరారులో ఉన్నటువంటి వ్యక్తిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. తప్ప వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధను అట్లా ఆ విధంగా చూపిస్తున్నారు. అతనైతే క్లియర్ కట్ గంజాయి కేసులో ముద్దాయి, గంజాయి తెచ్చి లోకల్గా అమ్ముతున్నటువంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక అతను అరకు ఏరియా ప్రాంతం. అగో గదన్నట్టు ముచ్చట. ఇక తల్లిదండ్రులు అయితే నా కొడుకును కావాలని అరెస్ట్ చేస్తున్నారని లొల్లి ఏ వచ్చిర్రు. పీడీ యాక్ట్ పెట్టినా కూడా అట్లా పోతుండట, ఇట్లా వస్తుండట. ఈసార్లు లోపలేసినా కూడా మారతలేరట. అందుకని అప్పుడు కేసు అయింది కాబట్టి ఇప్పుడు తీసుకోపోతున్నారు. తప్పు చేసేటప్పుడు భయపడాలి. తప్పు చేసినాక శిక్ష తప్పదు ఎవరికైనా, ఎంత లేట్ అయినా సరే. గట్లనే ఇంకోసారి గంజాయి అమ్మాలన్నా కూడా వణుకు పుట్టేటట్టు ఏరి సారు. ఈయన చూసి ఇంకో కొంతమంది మారాలే అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్. అవ్వా అవ్వా ఎంత బాధాకరమైన ముచ్చటుల్లాగిది. చూడుర్రి, వాళ్ళ అమ్మ చచ్చిపోతే శవాన్ని ఇంట్లోనే 2 రోజులు పాపం కదా నుల్లా. మరి గంత తిప్పలొచ్చింది పాపం వాళ్ళకు. మరి గా ముచ్చట ఏడైంది, ఎప్పుడైంది, ఎట్లా అయింది పురాగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం పాండ్రి. చెప్పండి మన భారతదేశం వెలుగుతుందని. ఇప్పుడు అనండి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో కూడా చదువు మాట తర్వాత, తిండి మాట తర్వాత, పని మాట తర్వాత, కానీ సస్తే సాగు చేయనికి కూడా పైసలు లేక ఇంట్లోనే శవాన్ని పెట్టుకొని ఉన్నారంటే స్వాతంత్రం ఎవరికొచ్చినట్టు, ఏమిచ్చినట్టు, ఏం బాగుపడ్డట్టు. ఇగో హైదరాబాదు నడి ఒడ్డు మీద సికింద్రాబాద్ బౌద్ధ నగర్ల ఇంట్లో కిరాయికి ఉన్న లలితక్క అనే ఈ అక్క అట్లనే వాళ్ళకిద్దరు పాపలు ఉన్నారంట. అయితే ఈ అక్క 45 ఏళ్ళ దాకా ఉంటుందట. 2 రోజుల కింద ఈ అక్క కాలం చేస్తే 2 పిల్లలు బయటికి వెళ్ళి మిగతా కార్యం చేసేందుకు పైసలు లేక ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. 2 రూములు ఉంటే ఒక రూమ్ లో శవాన్ని పెట్టుకొని ఇంకో రూమ్ లో 2 ఆడపిల్లలు ఉంటున్నారట. పాపం వీళ్ళ నాయన 5 ఏళ్ల కిందనే ఇలా వదిలిపెట్టి పోయిండట. తండ్రి లేకపాయే, తల్లి లేకపాయే. ఇంకా వీళ్ళు కూడా మేము కూడా చనిపోతామని చెప్పి చేతులు కోసుకున్నారట. చుట్టుపక్కన వాళ్ళంతా అరే వాసన వస్తుంది ఏమైందని లోపలికి వచ్చేసరికి ముచ్చటంతా బయటపడ్డది. ఇక పోలీసులు వచ్చి పోస్ట్ మార్టంకి అయితే పంపిర్రు.
పోలీసులు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అబ్బా ఒక్కొక్కరిది ఒక్కొక్క తిరుగు పోరి. వైఫ్ అండ్ 2 daughters. మదర్ 2 daughters. పోయిన డాటర్స్ డాటర్స్ పేర్లు ఏంటి? రేణుక, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వస్తుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు తెచ్చుకున్నారంటే కైలా భారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు, ఇంట్లో న్యాచురల్ గా తీసుకోవాలి కదా, బయటికి రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ వీళ్ళు? ఇప్పుడు November 1st నుంచి ఉన్నారు, కిరాయికున్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పొమ్మంటే ఖాళీ చేయలేదు. ఈ నెల ఇయ్యలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చి. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను, December 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను December 30. తొందరగా కాల్ చేయించుకోరు, వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా, ప్రాపర్ మెంటల్ స్టేట్ మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. రేణుక ఇంకో డాటర్ పేరు తెలియదు, ఆమెమో లలిత. పాపం ఈ 2 ఆడపిల్లలు అయితే ప్రైవేట్ కంపెనీలో ఏదో పని చేసుకొని బతుకుతున్నారట. ఇంతకంటే ఘోరమైన సంఘటన ఉంటుందా చెప్పురు ఇంకేమన్నా? వెలుగులు చిమ్ముతున్న భారతంలో దహన సంస్కరణలు చేయలేని దరిద్రంలో ఉన్నామంటే ఎవరికి వచ్చింది స్వాతంత్రం, ఎందుకు వచ్చింది? ఒక్కోడేమో కోట్లకు పడగెత్తవట్టే, లేనోళ్ళ పరిస్థితి ఏం గిట్లుండవట్టే. ఇంకెప్పుడు మారుతుందో పూరి ఈ సమాజం.